అయితే మన బండి బేస్తరపేట పక్కన అరటికాయకి అయితే వచ్చింది. ఇదిగో మనం తింటాం కదా, నాందేడ్ అరటికాయలు ఉడికైతే వచ్చాం. ట్రేలు అయితే వేసుకొచ్చాను. ఈ మచ్చలు ఉన్నాయి కదా, ఏందా అనుకుంటున్నారు కదా, ఇవి చెప్తాను ఆగండి. ప్రతి అరటికాయ గెలకుండా చూసారా, ఇదేంటంటే మనం తలగ పోసుకుంటాం చూసారా, షాంపూ క్లినిక్ ప్లస్. ఆ షాంపూలు తీసుకొచ్చి వీటి మీద స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఇవి షైనింగ్ వస్తాయి. ఈ షైనింగ్ వచ్చిన వాటిని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు. వెలిగించినప్పుడు అవి నైట్ అంతా సాంబ్రాణి కడ్డీ పొగకి కలర్ చేంజ్ అయ్యి పండటానికి వస్తాయి. ఇదే నాందేడ్ అరటికాయ అంటే. అంతా కల్తీయేనబ్బా. అక్కడికి తలగ పోసుకునే షాంపూలు మనం తినే అరటికాయ మీద కూడా స్ప్రే చేస్తున్నారబ్బా. చూడండి, అవునా? అదొక గెలే కాదు, ఇక ఈ గెలగ చూడు, మొత్తం స్ప్రేనే. క్లినిక్ ప్లస్ షాంపూ. నాందేడ్ అరటికాయ తోటలో ఉండాలి. నేను మన బండి అక్కడ సీక్రెట్ని చూపించకూడదంట. క్లినిక్ ప్లస్ షాంపూ అరటికాయల మీద చల్లేది. మన బండి అక్కడ లోడ్కి సిద్ధం చేస్తున్నారు. అరటికాయ ట్రేలు దించుతున్నారు. అరటికాయ గెలలు కోసి అందులో ముంచి ట్రేలో ఒక్కొక్కటిగా తీసి ట్రేలో వేస్తారన్నమాట. వీడియో తీస్తున్నా. రైతు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు రైతు ఈ గెలతో పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఈ కాండం ఉంది కదా, ఈ కాండం అమ్మేటప్పుడు ఇంతవరకు నరికేస్తారు. అప్పుడు ఈ కాండాలు మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి తోటలోనే డైరెక్ట్గా ఇదిగో ఈ హస్తాలు తీసేసి ట్రేలో వేసేస్తారనమాట. ఆల్రెడీ ఇదిగో షాంపూ కొట్టుంది కదా, క్లినిక్ ప్లస్ షాంపూ. సో ఇక ఈ వేస్ట్ మొత్తం ఏడే ఉంటుంది అనమాట. ఈ హస్తాల వరకు తీసి ఆ ట్రేలో వేస్తారు. ట్రేలో వేసేస్తే అవి మనం తీసుకొచ్చి షాపుల్లో పెట్టి అమ్మేస్తాం. నాందేడ్ అరటికాయ అని. అది ఆల్రెడీ కొన్ని పండినవి ఉండి చూపిస్తా.